కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 3న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇద్దరు బీసీలు, ఒక రెడ్డి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు కేబినెట్ లో చోటు దక్కబోతుందని తెలుస్తుంది. ఇక ఇప్పటికే ముఖ్య నేతల సమగ్ర సమాచారాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంది. ఖాళీగా ఉన్న 6 బెర్తుల్లో 4 భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 4 మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను కూడా భర్తీ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, వాకిడి శ్రీహరి పేర్లు ఖరారైనట్లుగా సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్ గా బాలు నాయక్ తో పాటు మంత్రి ఉత్తమ్ సతీమణి పద్మావతులకు ఛాన్స్ ఉంది. ఇక ఆది శ్రీనివాస్ కు చీఫ్ విప్ గా ప్రమోషన్ ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, చాలా కాలం నుంచి పెండింగ్ పడుతూ వస్తున్న కేబినెట్ విస్తరణ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో మొత్తం మీద 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఈ 6 బెర్తులలో ప్రజెంట్ చాలా మంది 6 స్థానాలకు సంబంధించి కూడా దాదాపు డజన్ మందికి పైగా నేతలంతా ఆశపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో 4 భర్తీ చేయాలి. ఆ 4కి సంబంధించి గతంలో ఏమైతే హామీలు ఇచ్చామో హామీలతో పాటు సామాజిక సమీకరణాలను బేరీజ్ వేసుకుని 4 భర్తీ చేసేందుకైతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించుకొని ఇదే అంశం పైన కూడా ఉన్న డిస్కషన్ చేశారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు కేబినెట్ లో షిఫ్టింగ్ కూడా చేసేందుకు కూడా నిర్ణయం జరిగినట్టు కూడా తెలుస్తుంది. కొంతమంది మంత్రుల శాఖలను కూడా మార్పులు చేర్పులు చేసేందుకు కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో 4 బెర్తుల ఖాళీకి సంబంధించి గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, అదేవిధంగా గడ్డం వివేక్, వాకిట శ్రీహరి ముగ్గురికి గతంలో హామీలు ఇచ్చారు కాబట్టి ఆ ముగ్గురికి కేబినెట్ లో ప్రస్తుతం కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరో స్థానానికి సంబంధించి బీసీకి ఇస్తారా, ఎస్టీకి ఇస్తారా అనేది సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి పార్టీ నేతలంతా కూడా ఎవరి వారు అభిప్రాయాలు అయితే హైకమాండ్కి చెప్పారు. కానీ హైకమాండ్ నుంచి ఎవరికి ఇవ్వాలని 4కి ఓకే చెప్పింది. కానీ ఈ 4వ స్థానానికి సంబంధించి బీసీకి ఇచ్చినట్లయితే బిర్లా ఎల్ఐఏ ఉంటాడు, లేదంటే ఎస్టీకి ఇచ్చినట్లయితే బాలు నాయక్ ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో 4 స్థానాలను భర్తీ చేసిన తర్వాత నెక్స్ట్ 2 ఖాళీలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన విషయాన్ని మరికొద్ది కాలం తర్వాత వాటిని భర్తీ చేయాలని చూస్తారు. అయితే ఈ 4తో పాటు ప్రస్తుతం ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకరు, అదేవిధంగా చీఫ్ విప్, ఈ రెండింటిని కూడా భర్తీ చేయాలని కూడా చూస్తుంది. అయితే డిప్యూటీ స్పీకర్ ఒకవేళ మంత్రి స్థానంలో కనుక బాలునాయక్ ఛాన్స్ దొరకకపోతే కనుక డిప్యూటీ స్పీకర్గా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే బాలునాయక్తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి, ఆమె కోదాడ ఎమ్మెల్యే ఉన్నారు, ఆమె కూడా డిప్యూటీ స్పీకర్ ఛాన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పార్టీ అధిష్టానం వద్ద ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించారు. అయితే ఆమె గతంలో అసెంబ్లీ కమిటీకి సంబంధించి ఒక చైర్మన్ చేసినప్పటికీ ఆమె బాధ్యతలు కూడా తీసుకోలేదు. దానికి సంబంధించి రిజైన్ కూడా చేశారు. అయితే ఈ స్థానం సంబంధించి డిప్యూటీ స్పీకర్ కోసం ఆమె ఛాన్స్ ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు చీఫ్ విప్ పోస్ట్ కూడా ప్రజెంట్ ఖాళీగా ఉంది కాబట్టి చీఫ్ విప్ సంబంధించి ప్రస్తుతం విప్గా ఉన్న ఆది శ్రీనివాస్ ను చీఫ్ విప్ గా చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తాయి. సో మొత్తం మీద ఈ పదవులకు సంబంధించి ఇప్పటికే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ అంశానికి సంబంధించి మంత్రివర్గ విస్తరణను ఏప్రిల్ 3న చేసేందుకు కూడా పార్టీ వర్గాలు అయితే దీనికి ఏర్పాట్లు అయితే చకచకా చేస్తున్నాయని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఎవరెవరికైతే అష్యూరెన్స్ ఇచ్చిందో వారికి ఇంటర్నల్ గా ఆ సమాచారం కూడా చేరినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రతాప్, అంటే ఎమ్మెల్సీ రేస్ నేపథ్యంలో కూడా విజయశాంతి పేరు సడన్ గా రావడం చూసాం. ఇప్పుడు ఈ ఏదైతే ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా విజయశాంతి పేరును కూడా మనం నిన్నటి వరకు విన్నాం. సో ఈ 6 బెర్తుల్లో ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? విజయశాంతి పేరు మొదట్లో వినిపించినప్పటికీ ప్రస్తుతం ఈక్వేషన్స్ ప్రకారంగా చూసినట్లయితే ఆమె పేరును పక్కన పెట్టినట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఒకవేళ బీసీలకు ఇవ్వాల్సి వస్తే అది ఆమె పేరు బీసీ మహిళగా ఆమెను తీసుకోవాలని చూశారు. అయితే ఆమెను తీసుకోవాలనుకుంటే క్యాబినెట్ లో ప్రస్తుతం ఉన్న ఒక మంత్రికి ఉద్వాసన పలికి ఆమె తీసుకోవాలనుకున్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం వద్దు, అలాంటి చేస్తే కనుక మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది అనే ఆలోచనకు పార్టీ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రులలో ఎవరికి కూడా ఉద్వాసన పలకకుండా అందరినీ అదేవిధంగా కంటిన్యూ చేస్తూనే మరి ఈ కొత్త వారికి 4కి అవకాశం ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నారు. వారికి సంబంధించిన శాఖలకు సంబంధించిన అంశాలను కూడా ప్రత్యేకంగా దీనిపైన కూడా ఫోకస్ పెట్టారు. అయితే ముఖ్యంగా బీసీలలో అయితే విజయశాంతి అయితే గతంలో అనుకున్నారో అయితే ఆ ప్లేస్ లో ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కనుక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి క్యాబినెట్ లో ఎవరికి అవకాశం లేదు కాబట్టి ఆ ప్లేస్ లో బీర్లా ఎలయకు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అంటే నల్గొండకు సంబంధించి ఇప్పటికే 2 మంత్రులు, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. మళ్ళీ తాజాగా రాజగోపాల్ రెడ్డి, ముగ్గురు రెడ్డి అవుతారు కాబట్టి ఆ జిల్లా నుంచి బీసీగా బీర్లా ఎలయ యాదవ్కి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని విజయశాంతి పేరును పక్కన పట్టేసి మళ్ళీ వీర్లా ఎలయ్య తెరపైకి వచ్చినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తారు. సో
మొత్తం మీద ఈ 1-2 రోజుల్లో వీటికి ఫుల్ స్టాప్ పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అయితే 4 స్థానాల్లో 4 బెర్తులకు సంబంధించి 3 అయితే కన్ఫర్మ్ అయ్యారు. మరో ప్లేస్ కు సంబంధించి చాలా ఈక్వేషన్స్ మారుతా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఏప్రిల్ 3న కొత్త మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ లోపు వీటికి క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద వీటితో పాటు డిప్యూటీ స్పీకర్ అదేవిధంగా చీఫ్ విపి పోస్టులను కూడా మొత్తం 6 పోస్టులను భర్తీ చేసేందుకైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతాప్, అంటే ఇప్పుడున్న 4 స్థానాలు భర్తీయే కాకుండా అలాగే ఇప్పుడున్నటువంటి మంత్రులు ఒక చేర్పులు మార్పులు కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తారు. ఎవరుండే అవకాశం ఉంటుంది అసలు? అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఎవరి పాత్ర ఇప్పుడు ఉన్న సీనియర్ మంత్రులు ఎవరిని కూడా కదపకూడదు, వాళ్ళని అట్లే కంటిన్యూ చేయాలని కూడా చూస్తున్నారు. కానీ ఆ మంత్రులకు సంబంధించిన శాఖలో మాత్రం మార్పులు షిఫ్టింగ్ చేయాలని కూడా ఒక ఆలోచన అయితే ఉంది. కొంతమంది మంత్రులు తమ శాఖల విషయంలో మార్పులు చేర్పులు చేయాలని కూడా కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పార్టీ అధిష్టానం వద్ద కూడా డిస్కషన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద సివిల్ సప్లై అదేవిధంగా ఇరిగేషన్ శాఖ 2 ఉన్నాయి. ఇరిగేషన్ శాఖ విషయంలో ఆయన కాస్త అన్ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇరిగేషన్ శాఖ కాకుండా ఆయనకు వేరే శాఖ, ముఖ్యంగా రెవెన్యూ శాఖ వంటి శాఖ కావాలని అడుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద అట్లా మార్పులు చేర్పులు కనుక జరిగినట్లయితే కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డికి రెవెన్యూ శాఖ ఇచ్చినట్లయితే కనుక రెవెన్యూ శాఖ ప్రజెంట్ పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, అంటే పట్టణాభివృద్ధి ప్రజెంట్ సీఎం వద్ద ఉంది. ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇరిగేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుసు. సో వీటితో పాటు దామోదర రాజనరసింహ ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోరుతున్నట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద ఇట్లా సీనియర్ మంత్రులంతా కూడా కొన్ని శాఖలు షిఫ్టింగ్ కావాలని కూడా కోరుతున్నారు కాబట్టి అవి కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.